హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈవినింగ్ అమ్మ వాళ్ళు వస్తున్నారని రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయి కూర్చోన్నా, సరేలే ఎందుకు ఊరికే ఉండడం, ఈ లోపల స్నాక్స్ ఉన్నాయి కదా అని చెప్పి అలా మురుకులు అయితే తినేస్తున్నాను. మా బుడ్డోడు లేచాడు, వాడిని రెడీ చేయాలి కదా. ఎలా అంటే చెన్నైలో ఆడి నెల అంటేనే బాగా మంచి డివోషనల్గా ఉంటుంది అనమాట. దేవుడి పాటలు అంతా. ఇవాళ లాస్ట్ సండే కాబట్టి ఇంకా సూపర్గా ఉంది. నేను టెంపుల్కి వెళ్ళాలని డిసైడ్ అయిపోయా. సరే అమ్మ వాళ్ళు వస్తే అమ్మని తీసుకొని వెళ్దాంలే అని చెప్పి ఇంకా నేను వెయిట్ చేస్తూ ఉన్నా. ఈ లోపల డాడీ సామాన్లన్నీ సర్దుతున్నాను అనమాట. ఎందుకంటే డాడీ వాళ్ళు రేపు ఊరికి బయలుదేరుతున్నారు. సో అందుకని డాడీ కొన్ని థింగ్స్ ఇక్కడ తీసుకున్నారు. సో అవన్నీ సర్దేస్తున్నాను, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి కదా. సో అందుకని వాయిస్ ఓవర్ గుడిలో నుంచి ఇస్తున్నా కాబట్టి దేవుడి సాంగ్స్ అయితే వస్తున్నాయి. ఏమనుకోకండి, వాయిస్ క్లారిటీ లేదని నన్ను ఏమనకండి. ఇంకైతే కొంచెంసేపు బాబునైతే కింద ఆడిపించాను. ఇంకా మమ్మీ వచ్చారు కదా, ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇది ఇంటి దగ్గర ఉండే టెంపుల్. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి లైట్గా ఫ్రెష్ అప్ అయ్యేసి తిరిగి మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ అయితే మేము ఎప్పుడు వచ్చే టెంపులే. నాకైతే చాలా ఇష్టం. చెప్పాగా ఇంట్లో ఫ్రెష్ అప్ అయ్యా అని. ఈ కుడుములు అత్తిచ్చి పంపించారంట. సో అందుకని తినేస్తున్నాము. చాలా ఇష్టం నాకు ఆ కుడుములు అంటే. ఈ టెంపులే నేను చెప్పింది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు ఏ మైండ్ ఉన్నా కానీ కూల్ అయిపోతాం అన్నమాట ఈ టెంపుల్కి వస్తే. మీకు టెంపుల్స్కి వెళ్ళడం అంటే ఇష్టమైతే నాకు కమెంట్ చేసేసేయండి. నా మనసు బాగాలేదంటే నేను ఎప్పుడు టెంపుల్కి వెళ్ళడమే ప్రిఫర్ చేస్తాను. ఒకటి టెంపుల్ లేదా చర్చ్కి వెళ్తాను. అందులో పిల్లల్ని తీసుకొని సపరేట్గా వెళ్ళలేను కాబట్టి మా అమ్మ వస్తే వెళ్దాంలే అనుకున్నా. మేము వచ్చిన టైమో ఏమో కానీ ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. ఎలా ఇంటికి రిటర్న్ అవ్వాలో కూడా తెలియలేదన్నమాట. చాలా వర్షం. చూసారు ఎంత పీస్ఫుల్గా ఉందో, జనాలు లేకుండా బాగా దర్శనం అయితే చేసుకోవచ్చు. అన్ని రకాల దేవుళ్ళు అయితే ఉంటారనమాట. మా ఇంటి దగ్గర టెంపులే, జస్ట్ ఒక 750 మీటర్స్ వస్తుంది మా ఇంటి దగ్గర నుంచి. సో అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.